గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. వాటర్ శాంపిల్స్ సేకరించారు కార్పొరేషన్ అధికారులు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు 35 మంది బాధితులు. గుంటూరు నగరంలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియా బాధితుల సంఖ్య 35కు చేరింది. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న బాధితులు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇక గుంటూరు డయేరియా కలకలం నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. గుంటూరు కార్పొరేషన్ అధికారులు వాటర్ శాంపిల్స్ సేకరించారు. మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో డయేరియా బాధితుల్ని మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఇది కలుషిత నీటి వల్ల వచ్చింది కాదని, రిపోర్టులు వచ్చాక అసలు విషయం తెలుస్తుందని చెప్పారు విడుదల రజని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటికే గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ డయేరియా కేసులు వస్తుండటంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అన్ని వాటర్ శాంపిల్స్ దాదాపు 42 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ 42 ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర నుంచి వచ్చే వాటర్ శాంపిల్స్ అన్నింటిని కూడా తీసుకుంటున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు కూడా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో, ప్రధానంగా శారదా కాలనీ కావచ్చు లేదా శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఈ 2 కాలనీలకు సంబంధించి ఇంటింటి సర్వే కూడా అధికారులు ఇప్పుడే ఆదేశించారు. ఎక్కడైతే రోగ లక్షణాలతో బాధపడుతున్నారో వారందరూ వివరాలు సేకరించడం, వారికి ఏదైనా ఇబ్బంది పరిస్థితులు ఉంటే వెంటనే ఆసుపత్రికి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే వాటర్ కంటామినేటెడ్ అనేది దానివల్ల డయేరియా వచ్చిందనేది ఎక్కడా ప్రూవ్ కాలేదని అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే డయేరియా కనుక వాటర్ కంటామినేషన్ వల్ల కనుక వచ్చినట్లయితే ఆ ఏరియాలో ఎక్కువ కేసులు నమోదయ్యే విధంగా ఉండేవి. అదేవిధంగా ఒకే ఫ్యామిలీలో కూడా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యి ఉండేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. గుంటూరులోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ డయేరియా లక్షణాలతో ఉన్న రోగులు వస్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే వైద్య చికిత్స ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్తున్నారు. మరొక వైపు ముందస్తు జాగ్రత్తలుగా, అంటే వ్యాధి ప్రబలకుండా ఇతర ప్రాంతాలకు కూడా రాకుండా ఉండడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే ప్రధానంగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయో అక్కడికి ఇప్పటికే వాటర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వచ్చే త్రాగునీటిని కూడా నిలిపివేశారు. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా కూడా ఇస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేసి ఇప్పటికే ఎవరైనా త్రాగునీరుని కనుక దాచుకున్నట్లయితే వాటన్నిటిని కూడా పారవేసి కొత్త నీటిని కార్పొరేషన్ పంపింగ్ చేస్తుంది. కాబట్టి వాటిని తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ రోజు ఉదయం వరకు కూడా 42 కేసులు వస్తే ఆ తర్వాత కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఒకవైపు నుంచి అధికారులు తీసుకుంటున్న చర్యలు కావచ్చు లేదా ప్రజల్లో కలుగుతున్న అవేర్నెస్ కావచ్చు, కొంత కారణంగా ఈ రోజు కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవద్దు, భయపడవద్దు, ప్యానిక్ కావద్దంటూ అటు అధికారులు చెప్తున్నారు. మరొక వైపు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే రోగ లక్షణాలతో వచ్చిన రోగులంతా కూడా త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ కంపల్సరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. మరొక వారం రోజుల పాటు ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్తున్నారు. రైట్, థాంక్యూ.